మీకు తెలుసా, కడుపులో ఉన్న శిశువు శివయ్యను ఏమడిగాడో అని? కడుపులో ఉన్న శిశువు భూమి మీదకి రావడానికి ఒక్కరోజు ముందు శివయ్యని ఇలా అడుగుతాడు. శివయ్య, నన్ను రేపు భూమి మీదకి పంపిస్తున్నావు. నేను చాలా చిన్నవాడిని, నాకు ఎవరూ తెలియదు, మరి నేను అక్కడ ఎలా బతకాలి అని అడిగితే దానికి శివయ్య, నేను నీకోసం ముందుగానే ఒక దేవతను పంపించాను. నిన్ను ఆ దేవత అందరికంటే ఎక్కువగా ఇష్టంగా ప్రేమగా చూసుకుంటుంది అని చెప్తాడు. దానికి శిశువు, శివయ్య, నాకు వాళ్ళ భాష తెలియదు కదా, నేను వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని అడుగుతాడు. దానికి శివయ్య ఒక చిన్న నవ్వు నవ్వి, నీకోసం అక్కడ ఒక దేవత ఉంది అని చెప్పాను కదా, ఆమె నీతో ఇంతవరకు నువ్వు విననటువంటి అందమైన మాటలను మాట్లాడుతుంది, అలాగే నీకు వాళ్ళ భాష నేర్పి అందరితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది అని శివయ్య చెబుతాడు. అప్పుడు మళ్ళీ శిశువు, మరి నాకు ఆకలి వేస్తే ఎలా అని అడుగుతాడు. దానికి శివయ్య, నీకోసం అక్కడ ఒక దేవత ఉంది కదా, తను తినకపోయినా సరే నీకు తినిపిస్తుంది అని చెబుతాడు. అప్పుడు శిశువు, శివయ్య, అసలు ఆ దేవత ఎవరు, ఆ దేవత పేరేంటి అని అడుగుతాడు. దానికి శివయ్య, ఆ దేవత పేరే అమ్మ అని చెబుతాడు. ఓం నమః శివాయ.